హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను లంచ్ బాక్స్‌లోకి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చేశా. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అంతకంటే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. అయితే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా. సో ఏం లేదు, మనం ముందుగా ఆనియన్, గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. అలాగే మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్ క్యాబేజీ, క్యారెట్ ఉంటే బీట్రూట్ వేసి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మెయిన్ స్వీట్ కార్న్ కూడా ఒలుచుకొని ఒక సైడ్‌కి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ముందుగా అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్‌ని ఫ్రై చేయాలి. పేస్ట్ వేయకూడదు. ఓన్లీ పీసెస్ వేసి ఫ్రై చేయాలి చిన్న చిన్నగా. ఫ్రై చేశాక ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేశాక అందులో క్యాబేజీ, క్యారెట్ వేసి ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక స్వీట్ కార్న్ వేసి 30 మినిట్స్ ఫ్రై చేయాలి. అప్పుడు స్వీట్ కార్న్ మంచిగా బాయిల్ అయ్యి మంచి ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. 30 మినిట్స్ ఫ్రై అయ్యాక సాల్టు, కారం వేసి ఒక 4-5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కుక్ చేయాలి. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇంకా గరం మసాలా ఉంటే గరం మసాలా, ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలా కుక్ అయ్యాక రైస్ ఉంటుంది కదా, బాయిల్ చేసిన రైస్ వేసి ఒక హై ఫ్లేమ్‌లోనే 4-5 మినిట్స్ అనేది ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక మీకు పిల్లలు తింటే సాసెస్ వేయొద్దు. పెద్దవాళ్ళకైతే సాసెస్ వేసినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో వెనిగర్ అయినా, సోయా సాస్ ఏదో ఒకటి వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్‌లో ఇక ఫ్రైడ్ రైస్ మసాలా వేసి కొత్తిమీర వేసి దించేయడమే. చాలా అంటే చాలా టేస్టీ.